హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనము జిఎస్ మొత్తాన్ని కవర్ చేయడం కోసం అంటే ఇంపార్టెంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అంటే మ్యాక్సిమం మనకు ఏ ఎగ్జామ్ రాసినా సరే ప్రతి ఎగ్జామ్లో మనకు ఒక్క క్లాస్ వింటే ఆ క్లాస్ నుండి డెఫినెట్గా క్వశ్చన్స్ రావాలి అనే థీమ్తో ఈ సిరీస్ స్టార్ట్ చేసినాము. ఈ జిఎస్ సెలెక్షన్ సిరీస్లో మనం ఫస్ట్ పాలిటీ స్టార్ట్ చేసినాం. పాలిటీలో 9 క్లాసులు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇది 10th క్లాస్. ఇంకొక 2 క్లాసెస్లో మన పాలిటీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఎవరైనా ఓల్డ్ క్లాసెస్ చూడకుండా ఇక్కడ డైరెక్ట్ వస్తే ఈ క్లాస్ చూసిన తర్వాత ఆ క్లాసెస్ అన్నీ కూడా కవర్ చేసుకోండి. అండ్ ఏ క్లాస్ కూడా మీకు గంటలు లేదు, చాలా తక్కువ డ్యూరేషన్ ఉన్నాయి. జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది. ఒకవేళ మీరు ఇంకా దాన్ని 1.25 వరకు 1.5 వరకు ఒకవేళ పెట్టుకోగలిగితే మీకు అర్థమైతే ఇంకా స్పీడ్ పెంచుకొని కూడా వినొచ్చు. 2xలో పెట్టలేరు, ఆల్రెడీ నేనే చాలా స్పీడ్లో చెప్తున్నా, మీ కంఫర్ట్ అది. బట్ మొత్తానికి క్లాసెస్ మాత్రం కవర్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ కూడా కవర్ చేయండి. మీకు రివిజన్ లాగా మంచిగా యూజ్ అవుతాయి. డెఫినెట్గా ఇక్కడ నుండి క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఒకవేళ మరీ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తోని ప్రీవియస్ ఇయర్ ట్రెండ్తో సంబంధం లేకుండా క్వశ్చన్స్ ఇస్తే మాత్రమే, ఎక్కువ డెప్త్లో వెళ్తే మాత్రమే ఇక్కడ నుండి మిస్ అవుతాయి. లేకుంటే మాత్రం ప్రతి క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. ఇంపార్టెంట్ వరకు ఏదైతే పార్ట్ ఉంటో ప్రతిదీ ఇక్కడ మీకు కవర్ అయిపోతుంది. సో టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ఈరోజు పార్లమెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో చాలా క్వశ్చన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఏవైతే మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ ఉన్నాయో అక్కడ నేను ఎక్కువ టైం ఇవ్వను. వితిన్ సెకండ్స్లో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతా. కాబట్టి ఈ క్లాస్ అయిపోయిన తర్వాత అయినా సరే అట్లీస్ట్ ప్రీవియస్ క్లాసెస్ డెఫినెట్గా కవర్ చేయండి. మనం ఆల్రెడీ కవర్ చేసిన టాపిక్ అంటే ఎక్స్ప్లెనేషన్స్లలో మనం ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో అక్కడ ఎక్స్ప్లెనేషన్స్లో ఆల్రెడీ విన్ అయి ఉంటాయి. కాబట్టి ఆ క్వశ్చన్స్ ఇక్కడ టైం ఎక్స్ట్రా ఇవ్వం మనము. సో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా? భారత పార్లమెంట్కు సంబంధించిన ఆర్టికల్ ఏది? ఇది మ్యాక్సిమం అందరికీ ఈ క్లాస్లో చాలా క్వశ్చన్స్ మీకు తెలిసినవి ఉంటాయి, బట్ తెలియని కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి తెలిసిన క్వశ్చన్స్ రివిజన్ చేసుకోండి. తెలియని క్వశ్చన్స్ కూడా, తెలియని అంటే అట్లీస్ట్ ఒకసారి అయినా మీరు బ్యాచ్ కంప్లీట్ చేసినప్పుడు విని ఉంటారు, ఆ క్వశ్చన్స్ కూడా రివిజన్ చేసుకోండి. ఒకవేళ మరీ ఐడియా లేని క్వశ్చన్ ఉంటే కొంచెం మంచిగా చూసుకోండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆర్టికల్ 79 మనకు పార్లమెంట్ గురించి చెప్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో నెక్స్ట్ వచ్చేసి, అయితే పార్లమెంట్లో ఏమేమి ఉంటాయి మన అందరికీ తెలుసు కదా. ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ 3 పార్లమెంట్లో పార్ట్లుగా ఉంటాయి. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్. ఇంతకుముందు క్వశ్చన్ నేను డిస్కస్ చేసుకున్న పాయింట్ ఇది. పార్లమెంట్లో ఏమేమి ఉంటాయి? రాజ్యసభ, లోక్సభ అండ్ ప్రెసిడెంట్. ఇది క్వశ్చన్ పీవైక్యూ క్వశ్చన్. సో లైట్ తీసుకోకండి, ఇది చాలా సింపుల్ థింగ్ అనుకోకండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ప్రెసిడెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ. అండ్ ఈ పార్లమెంట్ గురించి ఆర్టికల్ 79లో ఉంటుంది. ఆ పాయింట్ మనకు ఆల్రెడీ తెలిసినాం, ఇంతకుముందు క్వశ్చన్లను డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ నోన్ యాజ్ అప్పర్ హౌస్? మరి అప్పర్ హౌస్ అని ఏ పార్ట్ని అంటాము అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రాజ్యసభని మనం అప్పర్ హౌస్ అంటాము. అందరికి తెలిసిన విషయమే, తెలియకుంటే గుర్తుపెట్టుకోండి. అప్పర్ హౌస్ అంటేనే రాజ్యసభ. అండ్ ఇది మనకు రాష్ట్రాల ప్రాతినిధ్యం వహిస్తుంది, అంటే స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అప్పర్ హౌస్ ఏదైతే రాజ్యసభ ఉందో దాన్ని మనం పర్మనెంట్ హౌస్ అని కూడా అంటాము. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ నోన్ యాజ్ లోవర్ హౌస్? మరి రాజ్యసభని అప్పర్ హౌస్ అన్నప్పుడు లోవర్ హౌస్ వచ్చేసి ఇంకోటి మిగిలింది లోక్సభనే. కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, లోక్సభ అవుతుంది. దాంతోపాటు ఈ లోక్సభని హౌస్ ఆఫ్ ది పీపుల్ అంటాం. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, అది అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ లోక్సభలో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్లీ పీపుల్స్ ద్వారా ఎలెక్ట్ అయ్యి వస్తారు. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ పర్మనెంట్ హౌస్? పర్మనెంట్ హౌస్ ఏది అనేది మనం ఇంతకుముందు క్వశ్చన్ కాబట్టి దానికి ముందు క్వశ్చన్లను డిస్కస్ చేసుకున్నాము. రాజ్యసభని పర్మనెంట్ హౌస్ అంటాము, ఎందుకంటే అది ఎప్పుడు డిజాల్వ్ అవ్వదు. అండ్ దాంతోపాటు 1/3 ఆఫ్ మెంబర్స్ ఎవ్రీ 2 yearsకి రిటైర్ అవుతారు. అదే పాయింట్ గుర్తుపెట్టుకోండి. దానివల్లనే పర్మనెంట్ హౌస్ అని రాజ్యసభని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ది నార్మల్ టర్మ్ ఆఫ్ లోక్సభ? మరి లోక్సభ యొక్క డ్యూరేషన్ ఎంత అంటే వాళ్ళ టర్మ్ వచ్చేసి 5 years ఉంటుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ దాని గురించి ఏదైతే టర్మ్ ఆఫ్ ది లోక్సభ ఉందో ఆర్టికల్ 83లో మెన్షన్ చేసింది ఉంది. ఆ ఆర్టికల్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 552 అవుతుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ప్రిసైడ్స్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ లోక్సభ? మరి లోక్సభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, స్పీకర్ అవుతుంది. లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆయనే లోక్సభలో జరిగే సమావేశాలన్నింటికీ అధ్యక్షత వహిస్తారు.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ది ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. ఇది మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసినాం అనుకుంటున్నా. రాజ్యసభకు పదవి రీత్యా చైర్మన్ ఎవరు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది. మనం నిన్నటి క్లాస్లో ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్ గురించి చదువుకున్నామో అప్పుడు డిస్కస్ చేసుకున్నాము. ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని మనం వైస్ ప్రెసిడెంట్ని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్స్ ఉన్నాయి, మరి కరెక్టా కాదా చూడండి. పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. స్టేట్మెంట్ కరెక్టే. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. రాజ్యసభ ఇస్ పర్మనెంట్ హౌస్, ఎందుకంటే డిజాల్వ్ కాదు ఎప్పుడు, అండ్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 మెంబర్స్ రిటైర్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి లోక్సభ ఇస్ కాల్డ్ యాజ్ హౌస్ ఆఫ్ ది పీపుల్, ఇది కూడా కరెక్టే. రాజ్యసభని ఏమంటాము మీరు చెప్పండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3 3 స్టేట్మెంట్లు కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ. మరి రాజ్యసభకు సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే మనం చూసుకుంటే ఇక్కడ ఆప్షన్స్లలో 79 ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, పార్లమెంట్ గురించి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ బి ఏదైతే 80 ఉందో అది రాజ్యసభ గురించి చెప్తుంది. నెక్స్ట్ మనకు 81 వస్తుంది, లోక్సభ గురించి 81 చెప్తుంది. అండ్ 83 ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాం. ఏందో గుర్తున్నదో లేదో రికాల్ చేయండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ది రాజ్యసభ. మరి ఇంతకుముందు లోక్సభ చూసుకున్నాం, మరి రాజ్యసభ ఎంత అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 250 అవుతుంది. రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ 250లో 12 మందిని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు, మిగిలిన 238 మెంబర్స్ అనేవి ఎలెక్ట్ అవుతారు. ఎలా ఎలక్షన్ జరుగుతుందని నెక్స్ట్ క్వశ్చన్స్లలో వస్తుంది, అది చూసుకుందాము. నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ మెంబర్స్ కెన్ బి నామినేటెడ్ టు ద రాజ్యసభ బై ది ప్రెసిడెంట్. రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది నామినేట్ చేస్తారు అంటే ఇంతకుముందు క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం, 12 మంది నామినేట్ చేస్తారు. అండ్ ఈ 12 మంది వచ్చేసి లిటరేచర్, సైన్స్, ఆర్ట్స్, సోషల్ సర్వీస్ ఈ అన్నిట్లో ఎక్సలెన్స్ పొందిన వాళ్ళు ఉంటారు. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ లోక్సభ. మరి లోక్సభకు సంబంధించిన ఆర్టికల్ 81 ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. 79 పార్లమెంట్, 80 రాజ్యసభ, 81 వచ్చేసి లోక్సభ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ. మరి లోక్సభ యొక్క మెంబర్ అవ్వడానికి మినిమం ఏజ్ ఎంత కావాలంటే దీనికి ఆన్సర్ 25 ఇయర్స్. 25 ఇయర్స్ ఉంటే సరిపోతుంది మనం లోక్సభ మెంబర్ అవ్వడానికి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. మరి లోక్సభకు 25 ఇయర్స్ ఉంటే రాజ్యసభకి ఏంటి అంటే 30 ఇయర్స్ కావాలి. వైస్ ప్రెసిడెంట్ లాగా కాదు, వైస్ ప్రెసిడెంట్కి 35 ఇయర్స్ కావాలి. 3 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఎలెక్ట్స్ ది మెంబర్ ఆఫ్ రాజ్యసభ. మరి రాజ్యసభ మెంబర్స్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఇది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎలెక్టెడ్ మెంబర్స్ ఉంటారో వారే రాజ్యసభ మెంబర్స్ని కూడా ఎలెక్ట్ చేస్తారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. అండ్ దాంతోపాటు ఇది మనం ఆల్రెడీ నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము, ఏమంటారు సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఆ పద్ధతి ద్వారా ఎలక్షన్ జరుగుతుంది. దాంతోపాటు ఎలెక్టెడ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ రాజ్యసభ మెంబర్స్ యొక్క ఎలక్షన్ ఇండైరెక్ట్లీ జరుగుతుంది. ఆ పాయింట్ కూడా డెఫినెట్గా పెట్టుకోండి. హూ డిసైడ్స్ వెదర్ ఏ బిల్ ఈజ్ మనీ బిల్ ఆర్ నాట్. ఇది మనము 3rd or 4th క్లాస్లో డిస్కస్ చేసుకున్న పాయింట్. ఇది ఒక బిల్లుని మనీ బిల్ అవునా కాదా అని నిర్ణయించేది లోక్సభ స్పీకరు. సో ఆప్షన్ సి స్పీకర్ ఆఫ్ ది లోక్సభ దీనికి ఆన్సర్ అవుతుంది. అండ్ మనీ బిల్ గురించి ఆర్టికల్ ఏంటి అని నెక్స్ట్ క్వశ్చన్స్లో వస్తుంది, మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. మరి 4 స్టేట్మెంట్ ఉన్నాయి, ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది చూడండి. సో రాజ్యసభ కెన్ బి డిజాల్వ్ అవ్వదు అని మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. లోక్సభ ఈజ్ పర్మనెంట్ హౌస్ రాజ్యసభని అంటాం కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగే. రాజ్యసభ ఈజ్ ఏ పర్మనెంట్ హౌస్, ఈ పాయింట్ కరెక్టే. బోత్ హౌసెస్ ఆర్ పర్మనెంట్, ఇది కూడా రాంగ్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి రాజ్యసభ ఈజ్ ఏ పర్మనెంట్ హౌస్. అండ్ 1/3 మెంబర్స్ ఎవ్రీ 2 ఇయర్స్కి రిటైర్ అవుతారు, అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ స్టేట్మెంట్స్ ఉన్నాయి, మరి ఈ స్టేట్మెంట్స్ని చూసి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఏది రాంగ్ చూడండి. ఆర్టికల్ 80 డీల్స్ విత్ రాజ్యసభ, 81 లోక్సభ, స్పీకర్ సర్టిఫైస్ సేమ్ బై బిల్ ఈజ్ మనీ బిల్. ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. 79 వచ్చేసి పార్లమెంట్, 80 రాజ్యసభ, 81 లోక్సభ. అండ్ ఒక బిల్ మనీ బిల్ అవునా కాదా అని స్పీకర్ డిసైడ్ చేస్తారు. ఆ పాయింట్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ 3 స్టేట్మెంట్లు కరెక్ట్. దీనికి ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ప్రెసిడెంట్ షెల్ సమ్మన్ ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ అట్లీస్ట్ వన్స్ వితిన్. రాష్ట్రపతి ప్రతి సభను గరిష్టంగా ఎంత వ్యవధిలో ఒకసారి సమావేశపరచాలి అంటే అట్లీస్ట్ మినిమం అంత టైంలో డెఫినెట్గా హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ అనేది కండక్ట్ అవ్వాల్సిందే. దానికి డ్యూరేషన్ వచ్చేసి ఆప్షన్ సి 6 months ఉంటుంది. అట్లీస్ట్ 6 monthsలో ఒకసారైనా డెఫినెట్గా సమావేశం అవ్వాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ద మినిమం నంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ టు కండక్ట్ ది బిజినెస్ ఆఫ్ ఎ హౌస్ ఈజ్ కాల్డ్.
సభా కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన కనీస సభ్యుల సంఖ్యను ఏమంటారు అంటే దీనికి ఆన్సర్ ఆప్షన్ బి కోరం అవుతుంది. దాన్ని మనం కోరం అని అంటాము. అండ్ దాంతోపాటు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆ కోరం అనేది ఏదైతే సంఖ్య ఉంటుందో అది 1/10 ఆఫ్ ది టోటల్ మెంబర్స్ ఆఫ్ హౌస్ డెఫినెట్గా ఉండాలి. అయితేనే మన లోక్సభలో అది సభని స్టార్ట్ చేయొచ్చు. అండ్ వితౌట్ ఒకవేళ 1/10 మెంబర్స్ కూడా లేరు అంటే ప్రొసీడింగ్స్ అనేవి కంటిన్యూ చేయరాదు. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ అవర్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వరకు మీకు ఇంతకుముందు డిస్కస్ చేయని క్వశ్చన్స్ అనిపించవచ్చు. క్వశ్చన్ అవర్ ఈజ్ జనరల్లీ హెల్డ్ ఎట్ బిగినింగ్ ఆఫ్. ప్రశ్నోత్తర సమయం సాధారణంగా ఎప్పుడు నిర్వహిస్తారు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి బిగినింగ్ ఆఫ్ ది సిట్టింగ్, స్టార్టింగ్లోనే సిట్టింగ్ స్టార్ట్ అయినప్పుడే ఇది ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ బి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మినిస్టర్స్కి మెంబర్స్ క్వశ్చన్స్ అడుగుతారు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి విచ్ పార్లమెంటరీ డివైజ్ అలౌస్ మెంబర్స్ టు రైజ్ మ్యాటర్స్ వితౌట్ ప్రియర్ నోటీస్. అయితే ఈ క్వశ్చన్ అవర్లో అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి ముందే నోటీస్ ఇస్తారు, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు క్వశ్చన్లో చెప్పడం మర్చిపోయినా. అండ్ దాని తర్వాత దానికి ఆన్సర్ మినిస్టర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు మరి వితౌట్ ప్రియర్ నోటీస్ డైరెక్ట్గా అడిగే ఆ సమయాన్ని ఏమంటాము అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 0 అవర్ అవుతుంది. 0 అవర్లో వితౌట్ ప్రియర్ నోటీస్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఈ 0 అవర్ వచ్చేసి క్వశ్చన్ అవర్ తర్వాత ఉంటుంది, ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ మోషన్ ఈజ్ యూజ్డ్ టు డ్రా అటెన్షన్ టు ఏ మ్యాటర్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్. అత్యవసర ప్రాధాన్యత గల అంశంపై దృష్టి ఆకర్షించడానికి ఉపయోగించే తీర్మానం ఏది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అడ్జార్న్మెంట్ మోషన్ ఏదైతే ఉందో ఆ మోషన్ ద్వారా పబ్లిక్ ఇంపార్టెన్స్కి ఉన్న విషయాన్ని అక్కడ అందరి దృష్టికి తీసుకొస్తారు. లోక్సభలో ఎక్కువగా యూజ్ చేస్తారు, ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నాన్ కాన్ఫిడెన్స్ మోషన్. మీరు చాలాసార్లు విని ఉంటారు, బట్ దీని గురించి క్వశ్చన్ వస్తుందా అనేది మీరు థాట్ కూడా చేయలేరు. బట్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుండి కూడా అడుగుతాడు. ఈ నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ కెన్ బి మూవ్డ్ అగేన్స్ట్. మరి ఈ నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఏదైతే ఉందో అది ఎవరికి అగేన్స్ట్లో ప్రవేశపెడతారు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి అగేన్స్ట్గా ఈ నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రవేశపెడతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ హౌస్ కెన్ పాస్ ఏ నాన్ కాన్ఫిడెన్స్ మోషన్. అయితే ఈ నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఉందో ఇది ఏ హౌస్ ద్వారా ఆమోదించబడుతుంది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లోక్సభ ఓన్లీ. రాజ్యసభలో ఇది జరగదు, ఓన్లీ లోక్సభలో మాత్రమే ఉంటుంది, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ మోషన్ ఎక్స్ప్రెసెస్ స్ట్రాంగ్ డిసప్రూవల్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్. ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసమ్మతి వ్యక్తం చేసే తీర్మానం ఏది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సెన్స్యూర్ మోషన్ ఏదైతే ఉంటుందో అది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్. మరి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయండి ఏంది అంటే ఈ నాలుగింట్లో రాజ్యసభ, లోక్సభ, పార్లమెంట్ ఈ మూడు మెన్షన్ చేసింది. 79, 80, 81 ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో మిగిలింది క్వశ్చన్ అవర్. ఆ క్వశ్చన్ అవర్నే మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసింది లేదు, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ స్టేట్మెంట్స్. మరి స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి కరెక్టా కాదా చూడండి. కోరం ఈజ్ 1/10 ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్. ఈ పాయింట్ కరెక్టే. 1/10 ఉంటేనే మనం దాన్ని స్టార్ట్ చేయొచ్చు, ఆ పాయింట్ కూడా డిస్కస్ చేసుకున్నాం. 0 అవర్ ఈజ్ మెన్షన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ ఈజ్ మూవ్డ్ ఇన్ లోక్సభ. ఈ నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ని లోక్సభలోని ప్రవేశపెడతాము, ఆ పాయింట్ కూడా డిస్కస్ చేసుకున్నాం. అయితే 0 అవర్ అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉన్నది అని ఇచ్చిండు ఇక్కడ, కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 193 ఓన్లీ, అది ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్. నెక్స్ట్ వచ్చేసి మనీ బిల్. మరి మనీ బిల్ మనం రాజ్యసభలో, లోక్సభలో రెండింటిలో ప్రవేశపెట్టొచ్చా లేదా ఏదైనా ఒకటే దాంట్లో ప్రవేశపెట్టొచ్చా అనేది ఇక్కడ క్వశ్చన్. మరి ఈ మనీ బిల్ ఏదైతే ఉంటుందో ఇది లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టొచ్చు, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుంది. అండ్ ఈ మనీ బిల్ గురించి ఆర్టికల్ కూడా మనం నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, 110 ఆర్టికల్లో ఉంటుంది. దాంతోపాటు మనీ బిల్ అనేది అవును కాదా అనేది లోక్సభ స్పీకర్ డిసైడ్ చేస్తారు, ఈ పాయింట్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్టికల్ డిఫైన్స్ మనీ బిల్. ఆల్రెడీ చెప్పిన ఇంతకుముందు క్వశ్చన్లోనే ఆర్టికల్ 110 ఏదైతే ఉంటుందో అది మనీ బిల్ని డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ డేస్ కెన్ రాజ్యసభ కీప్ ఏ మనీ బిల్. అయితే మనీ బిల్ని రాజ్యసభ ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 14 డేస్ ఉంటుంది. 14 డేస్లో వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేయలేరు. ఈవెన్ 14 డేస్ అని కాదు, ఎప్పుడైనా సరే మనీ బిల్ వచ్చిన 1 డేకైనా సరే రాజ్యసభకి రిజెక్ట్ చేసే అధికారం లేదు. జస్ట్ వాళ్ళు దాన్ని ఉంచుకోవచ్చు లేదా సజెస్ట్ చేయొచ్చు. ఈవెన్ ఆ సజెషన్ని కూడా కన్సిడర్ చేయాలని రూల్ లేదు. నెక్స్ట్ వచ్చేసి
హూ సర్టిఫైస్ వెదర్ ఏ బిల్ ఈజ్ మనీ బిల్ ఆర్ నాట్, ఈ పాయింట్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. స్పీకర్ ఆఫ్ లోక్సభ డిసైడ్ చేస్తారు మనీ బిల్ అవునా కాదా అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ ఈస్ ప్రొవైడెడ్ అంటే మరి జాయింట్ సిట్టింగ్ గురించి ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉంది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆల్రెడీ మనం ఇది కూడా ఐ థింక్ 4th 5th క్లాస్లో సంథింగ్ డిస్కస్ చేసుకున్నాం. మీకు చెప్పిన మనం ఎమర్జెన్సీ టైంలో ఎవరికి కాల్ చేస్తాం, అంబులెన్స్కి. సో ఇక్కడ 108 ఎమర్జెన్సీ వచ్చినప్పుడే జాయింట్ సిట్టింగ్ ఉంటుంది, ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. రాజ్యసభకి లోక్సభ మధ్య ఏదైనా విభిన్నాలు అంటే ఒక డిసిజన్కి రానప్పుడు ఈ డెడ్లాక్ అయినప్పుడు ఈ జాయింట్ సిట్టింగ్ కూర్చోబెడతారు. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. హూ ప్రిసైడ్స్ ఓవర్ ఏ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్, ఈ క్వశ్చన్ కూడా డిసైడ్ చేసుకున్న క్వశ్చనే, మీన్స్ ఎక్స్ప్లెనేషన్లో చేసుకున్నాం కావచ్చు కానీ చేసుకున్నాం డెఫినెట్గా. సో జాయింట్ సిట్టింగ్లో కూడా స్పీకర్ ఆఫ్ లోక్సభని దాన్ని లీడ్ చేస్తారు, దానికి అధ్యక్షత వహిస్తారు, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆయన లేకుంటే నెక్స్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన అధ్యక్షునిలాగా వివరిస్తారు, ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ సిట్టింగ్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు, మరి జాయింట్ సిట్టింగ్ ప్రతి విషయంలో తీసుకొచ్చా, ప్రతి బిల్లో తీసుకురావచ్చా అంటే లేదు, మనీ బిల్ విషయంలో జాయింట్ సిట్టింగ్ అనేది వర్తించదు, ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. అండ్ మనీ బిల్ గురించి లోక్సభకు మాత్రమే అధికారం ఉంటుంది, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి విచ్ హౌస్ హ్యాస్ గ్రేటర్ పవర్స్ రిగార్డింగ్ మనీ బిల్, మనీ బిల్ లోక్సభకి అని చెప్పేసినాం, ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఈవెన్ రాజ్యసభకు ఎలాంటి రైట్స్ లేవు, అది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, ఓన్లీ రికమెండ్ చేయొచ్చు చేంజెస్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, కింది వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్టో చూడండి. 4 స్టేట్మెంట్లు ఉన్నాయి. అయితే డి నుండి చూద్దాం. మనీ బిల్ కెన్ బి ఒరిజినేటెడ్ ఇన్ రాజ్యసభ, కాదు లోక్సభలోనే వస్తుంది. సో ది రాంగ్, స్పీకర్ సర్టిఫైస్ ఏ మనీ బిల్, ఈ పాయింట్ కరెక్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్ కెన్ బి కాల్డ్ ఫర్ ఏ మనీ బిల్, రాంగ్, మనీ బిల్కి తీసుకోలేము అది. రాజ్యసభ కెన్ రిజెక్ట్ ఏ మనీ బిల్, మనీ బిల్ని రాజ్యసభ రిజెక్ట్ కూడా చేయలేదు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది, స్పీకర్ డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ ఉన్నాయి, కరెక్టా కాదా చూడండి. 110 డిఫైన్స్ మనీ బిల్, రాజ్యసభ కెన్ కీప్ ఏ మనీ బిల్ ఫర్ 14 days, జాయింట్ సిట్టింగ్ ఈజ్ అప్లికేబుల్ టు మనీ బిల్. సో జాయింట్ సిట్టింగ్ మనీ బిల్కి వర్తించదు అని డిస్కస్ చేసుకున్నాం. సో స్టేట్మెంట్ 3 అనేది రాంగ్ అవుతుంది. 110 మనీ బిల్ డిసైడ్ చేస్తుంది. సో 1 రాంగ్, 1 రైట్. రాజ్యసభ కెన్ కీప్ మనీ బిల్ ఫర్ 14 days, ఇది కూడా రైట్. సో ఆప్షన్ 1, స్టేట్మెంట్ 1 and 2 రెండు కరెక్ట్. సో ఆప్షన్ బి దీనికి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్లమెంట్ కమిటీ ఎగ్జామిన్స్ ద రిపోర్ట్స్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. అయితే మనం క్యాగ్ గురించి మరి ఆర్టికల్ ఏదో మీరు నాకు చెప్పండి, అప్పటి వరకు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను మీకు చెప్తాను. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలను ఏ పార్లమెంటరీ కమిటీ పరిశీలిస్తుంది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే ఉంటుందో అది పరిశీలిస్తుంది. అండ్ మనం మీకు ఆల్రెడీ అడిగిన క్యాగ్కి సంబంధించిన ఆర్టికల్ ఏది అని ఇప్పటివరకు మీరు కామెంట్ చేసి ఉండాలి. దానికి ఆన్సర్ వచ్చేసి 148 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కమిటీ ఎగ్జామిన్స్ వెదర్ మనీ ఈజ్ బీయింగ్ స్పెంట్ విత్ ఇన్ ది లిమిట్స్ అప్రూవ్డ్ బై పార్లమెంట్. పార్లమెంట్ ఆమోదించిన పరిమితులతోనే ధనం ఖర్చు చేస్తున్నారా లేదా అనే ఏ కమిటీ పరిశీలిస్తుంది అంటే దీనికి ఆన్సర్ కూడా ఆప్షన్ ఏ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఉంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కమిటీ సజెస్ట్ ఎకనామీస్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వ వ్యయంలో పొదుపులు మరియు మెరుగుదలలను సూచించే కమిటీ ఏది అంటే దీనికి ఆన్సర్ మాత్రం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పెట్టకండి, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఎస్టిమేట్స్ కమిటీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఈజ్ గవర్న్ బై. సో ఈ పాయింట్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము చాలాసార్లు, ఇది ఎక్కడి నుండి తీసుకొచ్చినాం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ క్లాస్లోని. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్ 368 అవుతుంది. ఇది మనం సౌత్ ఆఫ్రికా నుండి తీసుకున్నామని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో రాజ్యాంగ సవరణ వచ్చేసి ఆర్టికల్ 368 ద్వారా మనం చేయొచ్చు. మిగిలింది 108 ఎమర్జెన్సీ జాయింట్ సిట్టింగ్ అని చెప్పుకున్నాము, 110 మనీ బిల్, 370 జమ్మూ కాశ్మీర్ గురించి తెలిసిందే. నెక్స్ట్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్. అయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో రాజ్యాంగ సవరణ బిల్లు అది ఎక్కడ ప్రవేశపెట్టొచ్చు అనేది క్వశ్చన్. లోక్సభనా, రాజ్యసభనా, లేదా రెండు హౌస్లలోనా, లేదా జాయింట్ సిట్టింగా. అయితే ఇది ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఉందో అది ఎక్కడైనా పెట్టొచ్చు, ఏదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జాయింట్ సిట్టింగ్ ఈజ్ నాట్ అప్లికేబుల్. అయితే ఈ జాయింట్ సిట్టింగ్ ఏదైతే ఉందో ఏ హౌస్లోనైనా ఇనిషియేట్ అవ్వచ్చు, కానీ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏదైతే చేస్తామో వాటికి మాత్రం జాయింట్ సిట్టింగ్ అనేది కూర్చోలేము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవుతుంది. ఈ విషయంలో జాయింట్ సిట్టింగ్ అనేది అప్లికేబుల్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్,
కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మరి స్టేట్మెంట్స్ ఉన్నాయి, కరెక్టా కాదా చూడండి. రాజ్యసభ ఈజ్ ఏ పర్మనెంట్ హౌస్, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. 1/3 మెంబర్స్ ఎవ్రీ 2 yearsకి రిటైర్ అవుతారు, అది ఎప్పటికీ డిజాల్వ్ అవ్వదు, కాబట్టే రాజ్యసభ పర్మనెంట్ హౌస్. అండ్ రాజ్యసభ 80 ఆర్టికల్లో ఉంది. నెక్స్ట్ మనీ బిల్ కెన్ ఒరిజినేట్ ఓన్లీ ఇన్ లోక్సభ, ఈ పాయింట్ కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ లోక్సభ వచ్చేసి 81 ఆర్టికల్లో ఉంటుంది. దాంతోపాటు మనీ బిల్ 110 ఆర్టికల్, అది కూడా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ సిట్టింగ్ ఈజ్ అప్లికేబుల్ టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఇది అప్లికేబుల్ కాదు అని డిస్కస్ చేసుకున్నాం, బట్ ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది అని ఇచ్చిండు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో స్టేట్మెంట్ 1 and 2 ఓన్లీ రైట్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ బి 1 and 2 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మరి కరెక్టా కాదా చూడండి. స్పీకర్ సర్టిఫైస్ ఏ మనీ బిల్, వైస్ ప్రెసిడెంట్ ఈజ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, కోరమ్ ఈజ్ 1/5 ఆఫ్ ది టోటల్ మెంబర్స్. ఇక్కడ ఈ పాయింట్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరైతే ఉంటారో ఆయననే ఒక బిల్ మనీ బిల్ అవునా కాదా అని డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అనే పాయింట్ కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ కోరమ్ కూడా డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ కోరమ్ అనేది 1/10 ఆఫ్ మెంబర్స్ అని అన్నాం మనం టోటల్ మెంబర్షిప్కి. ఇక్కడ 1/5 ఇచ్చిండు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి స్టేట్మెంట్ 1 and 2 ఓన్లీ, ఆప్షన్ ఏ అనేది దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ మ్యాచెస్. మరి 4 ఉన్నాయి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ చూడండి. 79, 80, 81, 110 ఆల్రెడీ ఈ క్లాస్లో 3-4 టైమ్స్ ఇవి డిస్కస్ చేసుకున్నాం. 79 పార్లమెంట్, 80 రాజ్యసభ, 81 లోక్సభ, 110 మనీ బిల్. ఇక్కడ చూసుకుంటే 79 మనం పార్లమెంట్ అన్నాం, ఇక్కడ మనీ బిల్ ఇచ్చిండు, సో రాంగ్. 80 రాజ్యసభ అన్నాం, లోక్సభ, సో అది కూడా రాంగ్. 81 లోక్సభ బట్ రాజ్యసభ, అది కూడా రాంగ్. మనీ బిల్ 110 కరెక్టే, కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ క్వశ్చన్ ఈరోజు క్లాస్ చాలా తక్కువ డ్యూరేషన్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే మ్యాక్సిమం పార్ట్ మనకు చాలా థింగ్స్ రిపీట్ అయినవి ఉన్నాయి, బట్ మిస్ అవ్వద్దు ఏది కూడా, కాబట్టి స్పెషల్గా తీసుకొచ్చిన ఆర్టికల్ 79 పార్లమెంట్, 80 రాజ్యసభ, 81 లోక్సభ, 110 మనీ బిల్. ప్రతిదీ మనం డిస్కస్ చేసుకున్నాం, ప్రతిదీ కరెక్టే, కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. అయితే మీకు ఈరోజు ఒక క్వశ్చన్ అడుగుతా, ఒక 2-3 క్వశ్చన్లు, దానికి ఆన్సర్ మీరు కామెంట్ చేసి చెప్పండి. ఆర్టికల్ 50 దేని గురించి చెప్తుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ ఏదైతే ఉందో దానికి ఏ ఆర్టికల్ సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఏ ఆర్టికల్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ మనం ఏ అమెండ్మెంట్ ప్రకారం యాడ్ చేశాము. ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు కామెంట్ చేయండి, మీకు రికాల్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్.